స్టార్టప్ స్టార్ట్ చేసిన 8 మంత్స్‌లోనే ఇలా క్లోజ్ చేసే స్టేజ్‌కి వచ్చేస్తానని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్‌లీ ట్రూలియం టెక్నాలజీ స్టార్ట్ చేసి 8 మంత్స్ అయింది. సక్సెస్ త్వరగా వచ్చేస్తుంది అనుకున్నా. కానీ ఇలా ఫెయిల్ అవుతానని అస్సలు అనుకోలేదు. అనుకున్న వాళ్ళు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మనది డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కదా అని మోస్ట్‌లీ నేను మార్కెటింగ్ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే పెట్టాను. కానీ క్లయింట్ సైడ్ నుంచి పేమెంట్స్ సరిగ్గా రాక చాలా వరస్ట్ సిచ్యుయేషన్ అయితే ఫేస్ చేశాను. ఆఖరికి సాలరీస్ ఇవ్వలేని స్టేజ్‌కి అయితే వచ్చేసాను. ఏదేమైనా అప్పుడు 8 మంత్స్ బ్యాక్ ఎలా స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికే వచ్చాగాను. కానీ ఈ ఫెయిల్యూర్‌లో నేను చాలా నేర్చుకున్నా. అందరిలాగే నేను కూడా నా స్టోరీ అయిపోయింది. ఆఫీస్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నా. రాజమండ్రి వెళ్ళొస్తున్నప్పుడు ఒక పర్సన్ బైక్ డ్రైవ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నప్పుడు చేయడం చూశాను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ పర్సన్‌కి ఒక హ్యాండ్ మాత్రమే ఉంది. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్‌తో బైక్ డ్రైవ్ చేస్తూ ఆ గ్యాస్ సిలిండర్స్‌ని అయితే ఆయన డెలివరీ చేస్తున్నాడు. అది చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఆయన పడే కష్టం, ఆయన ధైర్యం లిటరల్లీ నాకైతే ఒక లెసన్ చెప్పాయి. ఆయన ఒక హ్యాండ్‌తోనే అంత పోరాడుతున్నాడు. 2 చేతులు ఉన్న నేనెందుకు వెనక్కి తగ్గాలనిపించింది. ఈ మినిట్ అయితే నేను ఒకటే మాత్రం తెలుసుకున్నా. ఫెయిల్యూర్ అనేది మనల్ని ఆపడానికి కాదు, మనలో ఉన్న ప్యాషనేట్‌ని బయటకి తీసుకురావడానికి. అందుకే ఈ రోజు నుంచి ఒక గోల్ పెట్టుకుందాం అనుకుంటున్నా. 30 డేస్ బౌన్స్ బ్యాక్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 30 డేస్‌లో ప్రతి స్టెప్ నేను ఫేస్ చేసే ప్రతి ఇష్యూని, చిన్న సక్సెస్‌ని మీతో పంచుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే బౌన్స్ బ్యాక్ అయిన స్టోరీస్ సక్సెస్ అయిన స్టోరీస్ కన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి. మరి మీరు ఈ 30 డేస్ ఛాలెంజ్‌లో మీరు నాతో నడుస్తారా? హోప్ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అనుకుంటున్నా. రేపు డే 1 అప్డేట్స్‌తో మిమ్మల్ని కలుస్తా. ఉంటా మరి. బాయ్ బాయ్.